హలో ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 9 మంత్రాస్. మీరందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను డాక్టర్ ఫాతిమా, క్లినికల్ ఫార్మకాలజిస్ట్ అండ్ ఎక్స్పర్ట్ కోచ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్. సో ఇవాళ వచ్చేసి మనం చాలా ముఖ్యమైన టాపిక్ పైన డిస్కస్ చేసుకుంటామన్నమాట. అదేంటంటే వడదెబ్బ. ఇది తెలుసుకోవడం వల్ల ఒకటేంటంటే మనకి వడదెబ్బ వల్ల ఏమేమి లక్షణాలు ఉంటాయి, వడదెబ్బ ఎవరికన్నా అవుతే మనం వెంటనే ఏం చేయాలి అనేవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే మీకు వడదెబ్బ పైన అవగాహన అనేది ఉంటుంది. అండ్ పక్క వాళ్ళకి ఎవరికైనా ఇలా వడదెబ్బ తగిలితే ఏం చెయ్యాలి అనే దానిపైన కూడా ఐడియా ఉంటుందన్నమాట. సో ఇటువంటి టిప్స్ తెలియడం వల్ల మీరు ఒక ప్రాణాన్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మీ హెల్త్ గురించి కూడా మీరు కేర్ తీసుకునే వాళ్ళు అవుతారనమాట. సో అందుకని ఈ వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. ప్రతిదీ చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను మీకు వడదెబ్బ గురించి చెప్తాను, సమ్మర్లో ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు, అండ్ నా ఫేవరెట్ బెస్ట్ టిప్స్ సమ్మర్లో కూల్గా హెల్దీగా ఎలా ఉండాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా నేను చెప్తానన్నమాట. సో స్టే ట్యూన్డ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ వడదెబ్బ అంటే ఏంటి? వడదెబ్బ అంటే ఏమీ లేదు. ఏంటంటే ఎప్పుడైతే మన బాడీ ఓవర్ హీట్ అయిపోతుందో, ఆ ఓవర్ హీట్ అనేది మనం ఎక్కువసేపు హై టెంపరేచర్ అంటే ఎండలో ఉండడం వల్ల అయినా అయి ఉండొచ్చు, లేదు అంటే మన బాడీ ఆ హీట్ని రెగ్యులేట్ చేయకుంటే కనుక, అంటే మన బాడీ ఆ పెరిగిన హీట్ని తగ్గించలేకపోతే కనుక నార్మల్గా ఓకే న్యాచురల్గా ఏదైతే చేయాలో ఓకే అలాంటప్పుడు ఈ వడదెబ్బ అనేది తగులుతుందన్నమాట. సో జనరల్గా మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 98.6 ఫారెన్హీట్ ఉంటుంది. కానీ హీట్ స్ట్రోక్ వచ్చేసరికి అంటే వడదెబ్బకు వచ్చేసరికి ఇది 104 డిగ్రీ ఫారెన్హీట్ ఇంతన్నా ఉండొచ్చు, దీనికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా డేంజరస్. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. దీని గనుక మనం క్విక్గా రెస్పాండ్ అయ్యి ట్రీట్ అవ్వకపోతే దీనివల్ల బ్రెయిన్కి, కిడ్నీకి, హార్ట్కి, మజిల్స్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాళ్ళ లైఫ్ కూడా రిస్క్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది వినడానికే చాలా భయంకరంగా ఉండేది కదా. సమ్మర్ ఎందుకు ఇంత స్కేరీగా, ఎందుకు ఇంతలా వడదెబ్బ వచ్చేసి ఇట్లా అయిపోతారు ఏంటి అని స్కేరీగా చాలామందికి అనిపిస్తుంది. చాలామంది భయపడతారు. కానీ మీరేం భయపడొద్దు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఎప్పుడైతే మీకు తెలుస్తుందో ఇలాంటి వడదెబ్బల్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. ఇదే కాకుండా డీహైడ్రేట్ అయిపోతుంటా, అంటే సరిగ్గా వాటర్ తీసుకోకపోతే డీహైడ్రేట్ అవుతాం, అదొక రీజన్. మరీ ఎక్కువ క్లోత్స్ వేసుకోవడం, థిక్గా ఉన్న క్లోత్స్, ఎక్కువ లేయర్స్ ఉన్నవి, ఓకే ఈ ఫ్యాషన్ ఆ ఫ్యాషన్ అని చెప్పి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటారు చూసారా, వాళ్ళు కూడా రిస్క్లో ఉంటారు. ఆల్కహాల్ తీసుకున్నా, ఎందుకంటే ఆల్కహాల్ అనేది మన బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. అండ్ కొన్ని మందులు వాడుకునే వాళ్ళకి డయూరిటిక్స్, యాంటీహిస్టమిన్స్ అలాంటి వాళ్ళకి కూడా ఒకవేళ ఎప్పటి నుంచో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఏదన్నా హార్ట్ ఇష్యూస్, లేదు అంటే ఒబీస్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా రిస్క్లో ఉంటారనమాట. సో మీకు షార్ట్గా చెప్పాలంటే మీ బాడీ యొక్క కూలింగ్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయకపోతే మీరు రిస్క్లో ఉన్నట్టు అనమాట. సరే, వడదెబ్బ తాకిందని ఎలా తెలుస్తుంది మనకి? నేను మీకు కొన్ని మేజర్ వార్నింగ్ సైన్స్ అనే చెప్తాను. ఇవి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఎస్పెషలీ సమ్మర్స్లో. ఓకే, సో బాడీ టెంపరేచర్ కనుక చాలా ఎక్కువ ఉందనుకోండి, అంటే 104 డిగ్రీ ఫారెన్హీట్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఓకే. ఇంకా స్కిన్ అనేది తడిగా, వేడిగా, రెడ్గా, డ్రైగా అట్లా అనిపించిన, హార్ట్ బీట్ చాలా ఎక్కువగా అనిపిస్తుంటే, గుండె చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది, ఏదో ఉరుకుతున్నట్లుగా ఉంది అని అనిపించిన, హెడేక్, అది కూడా చాలా సివియర్ హెడేక్, కళ్ళు తిరగడం, తల తిరగడం లాంటివి ఏమైనా ఉన్నా, ఓకే, నాజియా, వామిటింగ్, వికారంగా అనిపించడం, లేదు వాంతులు అవ్వడం, ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు, చిరాగ్గా ఉంటుంది, మాట అనేది సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు, అంటే కొంచెం ఏమన్నా నత్తిగా మాట్లాడుతున్నారు, లేదు అంటే కనుక షీజర్స్, దీన్నే మనం మూర్ఛ అని కూడా అంటాం. ఇది కాకుండా అసలు ఫెయింట్ అయిపోవడం,
కాన్షియస్లో లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా దీని యొక్క సిమ్టమ్స్. దీనిలో కనుక ఇప్పుడు నేను చెప్పిన వాటిలో 1 లేదా 2 సిమ్టమ్స్ మరీ హీట్ టెంపరేచర్ ఉన్న టైంలో ఇటువంటి సిమ్టమ్స్తో ఎవరన్నా కనిపిస్తే తప్పనిసరిగా వెంటనే రెస్పాండ్ అవ్వాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు ఎవరికన్నా వడదెబ్బ తగిలిందనుకోండి, ఏం చేస్తారు మీరు? నేను మీకు ఒక సింపుల్ ఫస్ట్ ఎయిడ్ ప్లాన్ చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, ఆ పర్సన్ని కాస్త చల్లని ప్రదేశానికి షిఫ్ట్ చేయండి. అది ఏదన్నా నీడ్ అవ్వచ్చు, లేదు ఎయిర్ కండిషన్ ఉన్న రూమ్ అయి ఉండొచ్చు, ఏసీ ఉన్న రూమ్ అయి ఉండొచ్చు, లేదు అంటే జస్ట్ ఫ్యాన్ కింద అయినా సరే ఆ మనిషిని ఉంచాలి. వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ కోసం కాంటాక్ట్ చేయండి, డిలే చేయొద్దు. దాంట్లో షిఫ్ట్ చేయండి, కాల్ చేయండి. వాళ్ళ బాడీని వీలైనంత వరకు కూడా మనం కూల్ చేయాలి. సో ఎక్సెస్ క్లోదింగ్స్, టైట్ క్లోదింగ్స్, ఎక్కువగా క్లోదింగ్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయండి. ఓకే, మీరు ఇదే కాకుండా వెట్ క్లాత్స్ లేదు అంటే ఒక స్పాంజ్ తీసుకుని చల్లని వాటర్లో ముంచి స్క్వీజ్ చేసి తడుపుతూ ఉండండి. ఓకే, స్పాంజ్ చేస్తూ ఉండండి. అండ్ ఇదే కాకుండా మీరు ఐస్ ప్యాక్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఐస్ ప్యాక్స్ని చంకల కింద, ఓకే, లేదు అంటే నెక్, లేదు అంటే గ్రాయిన్, ఓకే, ఈ ఏరియాస్లో కూడా మీరు ఐస్ ప్యాక్స్ అనేది ఉంచవచ్చు అన్నమాట. అండ్ మీరు ఆ మనిషి కనుక కాన్షియస్గా ఉంటే, ఓకే, మన ఇదిలో ఉంటే, ఓకే, మామూలుగా అలర్ట్గా మామూలుగా ఉన్నారు అని అంటే అప్పుడు మీరు మామూలు వాటర్ ఇవ్వచ్చు. ఎప్పుడూ కూడా కాన్షియస్లో లేని మనిషికి కళ్ళు తిరిగి పడిపోయారు, వామిటింగులు చేసుకుంటున్నారు, అలాంటి మనిషికి ఫోర్స్ఫుల్గా వాటర్ ఇవ్వద్దు. అలా చేయడం వల్ల మీరు ఇంకా ఎక్కువ హాని చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఇదే కాకుండా ఏంటంటే ఆ మెడికల్ హెల్ప్ వచ్చేంత వరకు కూడా మీరు వాళ్ళ బాడీని కూల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత త్వరగా అయితే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ టెంపరేచర్ కాస్త నార్మల్ అయ్యేదానికి మీరు చేస్తారో అంత బెటర్గా వాళ్ళ రికవరీ అనేది ఉంటుంది. సో ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో తెలుసా? సమ్మర్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి, ఇది ఈక్వల్గా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏముంటాయి, మన నూనె పదార్థాలు ఉంటాయి. ఫ్రై చేసిన ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఇవి చాలా హెవీగా ఉంటాయి, ఇంకా డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ దీనివల్ల మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది కూడా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా కాఫీలు, టీలు మరీ ఎక్కువగా తాగుతూ ఉంటే సమ్మర్లో అన్న కాస్త తగ్గించుకోండి, ఎందుకంటే కెఫిన్ అనేది మన బాడీని డీహైడ్రేట్ చేసిద్ది. షుగరీ సోడాస్, చాలామందికి చాలా వేడిగా ఉంది సోడా తీసుకురా, ఆ జ్యూస్ తీసుకురా అంటారు. అవన్నీ కూడా ప్యాక్డ్ జ్యూసెస్ ఇవన్నీ కదా. సో ఇవేమీ మంచివి కాదు. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే రిఫ్రెషింగ్గా ఉండడం అనే సంగతి తర్వాత మన షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇదే కాకుండా ఎక్సెస్ క్యాలరీస్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎంటీ క్యాలరీస్, ఖాళీ క్యాలరీస్. ఓకే, సో ఇవే కాకుండా మరీ ఎక్కువగా ప్రోటీన్ ఉన్న మీట్, మరీ ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోకూడదు. నాన్ వెజ్ కొంచెం తగ్గించుకుంటే బెటర్, ఎందుకంటే ఎక్సెస్ నాన్ వెజ్ వల్ల ఏమవుతుందంటే మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది పెరుగుతుంది దీన్ని డైజెస్ట్ చేసే క్రమంలో. ఇదే కాకుండా స్పైసీ ఫుడ్ అది కూడా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే దానివల్ల ఇన్ఫ్లమేషన్ అవుతుంది, ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. ఓకే, సాల్టీ ఫుడ్ తినొద్దు. సాల్టీ ఫుడ్ తినడం వల్ల మళ్ళీ డీహైడ్రేట్ అవుతారు. సో ఏం లేదండి, రూల్ అనేది చాలా సింపుల్. మితంగా తినండి, ఫ్రెష్గా తినండి, హైడ్రేటింగ్ ఫుడ్ తీసుకోండి సమ్మర్లో, అంతే. అది పాటిస్తే చాలు. ఇందాక నేను ఏదైతే చెప్పానో అవాయిడ్ చేసేవి అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోండి. సూపర్గా పనిచేసే టిప్స్ అనేవి నేను మీకు చెప్తాను. ఇవి నా ఫేవరెట్ వన్స్ అండ్ చాలా ప్రాక్టికల్గా ఎఫెక్టివ్గా ఉండేవి. సో తప్పనిసరిగా ఫాలో అవ్వండి. 8 నుంచి 10 గ్లాసులు వాటర్ తీసుకోండి. అండ్ మన బాడీని చల్లబరిచే ఫుడ్ ఐటమ్స్ తీసుకోండి. అంటే కీరదోసకాయలు, పుచ్చకాయలు, మస్క్ మెలాన్, మింట్, పెరుగు, మజ్జిగ ఇటువంటివి తీసుకోండి. అండ్ ఇదే కాకుండా వేసుకునే దుస్తులు కాస్త లూజ్గా, కంఫర్టబుల్గా, లైట్ కలర్స్ ఉండేవి చూస్ చేసుకోండి, ఎందుకంటే లైట్ కలర్స్ అనేవి హీట్ని బెటర్గా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు కూడా బయటకు వెళ్ళకండి, ఎందుకంటే ఈ టైంలో ఎండ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ తగలడానికి ఎక్కువ ఆస్కారాలు ఈ టైమింగ్స్లో ఎక్కువ ఉంటాయన్నమాట.
అండ్ తప్పనిసరిగా సన్ స్క్రీన్ అనేది యూస్ చేయండి బయటకు వెళ్ళేటప్పుడు. అండ్ ఇదే కాకుండా మీరు బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్, గొడుగు, ఇంకా క్యాప్ హ్యాండీగా ఉంచుకోండి అండ్ యూస్ చేయండి. మీ బాడీని అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు కాస్త కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తే కాస్త ఆగి రెస్ట్ తీసుకుని నిదానపడి అప్పుడు మీరు వెళ్ళొచ్చు. వెంటనే వెళ్దాము అలా ఏం పెట్టుకోవద్దు. కాస్త రెస్ట్ తీసుకోండి ఎక్కడైతే ఉన్నారో అక్కడ. ఓకే. ఒక చిన్న హోమ్మేడ్ రెసిపీ ఒకటి చెప్తాను. చాలా సింపుల్ అండ్ ఇది లైఫ్ సేవర్ కూడా. ఏం లేదండి, జస్ట్ ఒక పించ్ సాల్ట్ తీసుకోండి. ఓకే. సాల్ట్, షుగరు, వాటరు. ఓకే. ఈ 3 ఉంటే చాలు. ఓకే. కావాలంటే దీంట్లో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇలా చేసిన సొల్యూషన్ని మీరు తాగొచ్చు. ఇలా తాగడం వల్ల ఏంటంటే మీరు రిఫ్రెష్డ్గా ఉంటారు అండ్ మీ బాడీ కూడా చల్లబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి వడదెబ్బ గురించి ఇవాళ. మీరు ఎన్నో ముఖ్యమైన అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇలానే మీకు ఫర్దర్గా వీడియోస్ కావాలి అని అంటే తప్పనిసరిగా కమెంట్స్లో మెన్షన్ చేయండి మీకు ఎటువంటి టాపిక్ పైన అవగాహన కావాలో. అండ్ ఈ వీడియోలో మనం ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోకూడదు, సమ్మర్లో ఎలా హెల్తీగా హైడ్రేటెడ్గా ఉండాలి, ఇటువంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అందరికీ స్ప్రెడ్ చేయండి. సమ్మర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా మంచి మంచి విషయాలు కూడా ఉన్నాయి వడదెబ్బతో పాటు, అవి కూడా చూసుకోండి. కాకపోతే ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వలేదంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటువంటి కంటెంట్ ఇంక మీకు చాలా వస్తూ ఉంటుంది. అండ్ ఈ సమ్మర్లో మీరు ఫాలో అయ్యే టిప్ ఏదైతే ఉందో అది కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్స్ని చదువుతాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.